దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 11. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఒక దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించని వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకి మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించి వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమైన దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకే తమకు అది స్వాస్యమని దాన్ని స్వాధీనపరుచుకొనిన ఎదోమీయులందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపజేసెదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారం చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకుందరు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులకు పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ఎందువు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను, విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారికి శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమే చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలీయులకి మాట ప్రకటన చేయము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను.
నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరు ఇక్కడ అందక ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకుని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగున చేయటలేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవాకు. ఇశ్రాయేలీలారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని చేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదైనా వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగా ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలకు నేను ఇలాగు చేయి విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపసఖ్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు రాయము. అప్పుడు అది ఏకమై నా తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక అగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకుని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితునో, యోసేపు అను ఆ తునకయు యూదావారి తునకయు నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి, వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను అపవిత్ర పరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజువును. వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండునట్లు టను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. 38వ అధ్యాయము. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడొక గోగు అనగా రోషునకును మెషేకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమనగా, రోషునకును మెషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులను అందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్థానములను ధరించి వారిని అందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. నువ్వు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నువ్వు కావలి అయి ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనుల్లో నుండి రప్పించబడిన నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకు వచ్చెదవు. నీవు నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారముల లేని గ్రామములు గల దేశం మీదకు పోయేదను, ప్రాకారములను అడ్డగడీలను గవనులను లేని దేశం మీదకు పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించి వారి మీదకు పోయేదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొంటకే పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. సేబా వారును, దాదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొంటకు వచ్చితివా, దోపు దోచుకొంటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకొంటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరముగా ఉన్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంచె దినముల యందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదును. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తులైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువుకు యెహోవాకు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై
ఈలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించిన నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. 39వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు, మెషేకునకు, తూబాలునకు అధిపతివైన గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలోనున్న నిన్ను బయలుదేరజేసి ఇశ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలో ఉన్న నీ వింటిని క్రింద పడగొట్టెదను. నీ కుడి చేతిలో ఉన్న బాణములను క్రింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నేను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు. నేనే మాట ఇచ్చున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకిని ద్వీపముల్లో నిర్విచారముగా నివసించి వారి మీదకిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించి వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, వెండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరముల అగ్ని మండును. వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు, అడవులలో మ్రానులు నరకకయు నుండు ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమను దోచుకొనిన వారిని తామే దోచుకొందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకే సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తుల పోవు లోయల ఇశ్రాయేలు దేశమును నేను ఒక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోన్ గోగు అని పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకే దానిలో ఉన్న కళేబరములను పాతిపెట్టు వారిని, దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదను. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసేదను. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హామోను అని పేరుగల ఒక పట్టణం ఉండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికిని ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలీల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలార్జుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, భాషానులో క్రొవ్విన పొట్టేల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపారా క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలార్జులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా ఘనతకు అన్యజనులు అగుపరిచెదను. నేను చేసిన తీర్పును, వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీలు తెలుసుకొందరు. మరి ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు, వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరజ్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించి వారిని అప్పగించుతుననియు అన్యజనులు తెలుసుకొందరు. వారి అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరజ్ముఖుడనై వారికి ప్రతీకారము చేసితిని. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీలందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును, తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనులు అనేకులు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనులందరిలోనూ వారిని
చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను ఇకను వారికి పరాజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడే దేవుడవు తండ్రి. నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ సన్నిధి కాంతి కొరకు, నీ ముఖకాంతి వరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నిందారహితంగా నీతిమంతులుగా తీర్చండి ప్రభువా. నీ చిత్తము చేయుటకు మమ్మల్ని బలపరచండి. నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం అందరికీ మీరు దయచేయండి. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్టణాన్ని, మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ రక్షణ దయచేయండి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలని, వారిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ బలపరచండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరికీ ఏకాత్మ, ఏక మనస్సు దయచేయండి. పరిశుద్ధాత్మను వరమును అందరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, అలాగే తండ్రి, ప్రత్యేకించి దేశములన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నాయన నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములు దయచేసి గొప్ప రక్షణ భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, అలాగే ఇజ్రాయెల్ దేశానికి క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. అలాగే ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. వారి చెవులు తెరవబడును గాక. వారి హృదయాలు తెరవబడును గాక. వారి మనోనేత్రాలు యేసుక్రీస్తు నామంలో తెరవబడును గాక. సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని నువ్వు దర్శించి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసినామని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.